హాయ్ అండి. వెల్కమ్ టు లతారాశ్యం. ఈ ఛానల్‌ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజైతే ఒక మంచి టేస్టీ కర్రీ చేసుకుంటున్నామండి. చూస్తుంటేనే ఈ పాటికి మీకు అర్థమై ఉండొచ్చు. అవునండి. గుత్తి వంకాయ కూర. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలాగని ఒక్కసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దామా మరి? ఒక బౌల్‌లో నీళ్ళు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెం పొడవు వంకాయలు తీసుకున్నానండి. రౌండ్ వంకాయలైతే ఇప్పుడు దొరకవు కాబట్టి వంకాయలను ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నామంటే మనము మసాలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా అన్ని వంకాయలన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్నాక మనం ఉప్పు నీళ్ళల్లో పెట్టాలండి. లేదంటే వంకాయలనేది నల్లగైపోతాయి. కర్ణెక్కుతాయంటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక కప్పు శనగపప్పు, ఇక్కడ చూడండి లవంగాలు, జీలకర్ర, చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా దోరగా ఫ్రై చేసుకున్నామంటే కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే పచ్చివైనా వేపి పట్టుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకున్నాక ఒక 5, 6 జీడిపప్పులు, ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక స్పూను ధనియాల పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా పౌడర్ పట్టుకోవాలండి. చూడండి ఇలా పౌడర్ పట్టుకున్నాక కట్ చేసుకున్న టమాటాలు, అంటే మీ కర్రీని బట్టి ఎక్కువ కర్రీ చేసుకున్న దాన్ని బట్టి 3 పచ్చిమిరపకాయలండి, ఒక ఉల్లిగడ్డ, 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా 1.5 స్పూన్ అలా సాల్ట్ వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం అండి వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. పైన పేస్ట్ వస్తుందండి. పేస్ట్‌లాగా పట్టుకున్నామంటే చూడండి ఇలా పేస్ట్‌లాగా పట్టుకోవాలి. ఇప్పుడైతే మనకు కర్రీకి మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వంకాయలు కట్ చేసి నీళ్ళలో వేసుకున్నాం కదా! అవి తీసి ప్లేట్‌లో పెట్టేసుకోవాలి. ప్లేట్‌లో పెట్టుకున్నాక చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొత్త వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టి ఒక గరిటె నూనె వేసుకొని మనం వంకాయలైతే ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి ఒక 2 మినిట్స్ నూనెలో కొంచెం కాయ అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చామంటే వంకాయ అనేది మెత్తగయ్యి మనకు కర్రీకి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇలా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక చూడండి ఇక్కడైతే వంకాయలు మగ్గుతున్నాయి కదా! చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఒక సైడ్ మాత్రమే మగ్గుతుంది కాయ. చూడండి మనకైతే వంకాయ మగ్గిపోయింది కదా! ఇప్పుడైతే ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాక కొంచెం చల్లారనివ్వండి. వేడి వేడిగా ఉంటుంది కదా! మనము మసాలా అనేది స్టఫ్ చేయలేము. చూడండి కొంచెం చల్లారినాక మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా! అది కొంచెం కొంచెంగా ఇలా వంకాయల మధ్యలో పెట్టుకోవాలి. ఇలా అన్నిటికి పెట్టేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ గాని అంతే బాగుంటుంది. ఇప్పుడు అన్నిటికి పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక గరిటె కొంచెం ఎక్కువ నూనె వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ ఆప్షన్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక పచ్చిమిరపకాయని అలా కట్ చేసి వేసుకొని అలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండీ, మసాలా పేస్ట్, అది గాని వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం జీడిపప్పు, పల్లీలు అన్నీ వేసాం కాబట్టి అడుగంటిపోతుంది. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం మిక్సీ గిన్నెలో పట్టుకున్నాం కదా! దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని అలా వేసుకున్నామంటే మనకు ఆ కర్రీకి కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ సరిపోలేదండి. అందుకని నేను కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ వేశాక ఒకసారి అలా కలిపేసుకోవాలండి. మొత్తం సాల్ట్ అంతా కర్రీలో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలండి ఈ పేస్ట్‌ని అంతా. మనం ముందుగా మసాలా పెట్టేసి పెట్టుకున్నాం కదా వంకాయలను, అవి కానీ పెట్టేసుకొని అలా మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక 2 మినిట్స్‌కో 1 మినిట్‌కి అలా తీసి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి మంచిగా ఉడుకుతుంది కదా! ఇప్పుడైతే ఒకసారి అలా కలిపేసుకున్నామంటే అడుగంటకుండా ఉంటుందండి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి ఖచ్చితంగా అయితే. ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా! ఇంకొక 1 మినిట్ అలా మూత పెట్టేసుకొని చూడండి, చూద్దాము ఎంత బాగుందో కదా! మంచిగా ఉడికిపోయింది కర్రీ అనేది. ఇంకొకసారి అలా కలిపేసుకున్నామంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ ప్రాసెస్‌లో చేశారంటే మీకు కానీ ఇంతే టేస్ట్‌గా కుదురుతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి పైనుంచి కొత్తిమీర వేసుకొని ఇంకా ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్‌గా కొత్త వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నంలో అయినా, చపాతీలో అయినా ఎలా తిన్నా చాలా బాగుంటుందండి.
మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంత టేస్టీగా ఉన్న గుత్తి వంకాయ కూరను మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేసినాక ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి. ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.